మేడం చెప్పండి. రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతోంది. గర్భిణీ స్త్రీలు కావచ్చు, వాళ్ళని గానీ, వాళ్ళ కడుపులో పెరుగుతున్న బిడ్డల్ని గానీ ఎలా జాగ్రత్త పరుచుకోవాలి? వృద్ధులు కావచ్చు. సో, ఎలాంటి కేర్ తీసుకోవాలి మేడం? సో, ఈ వింటర్ టైమ్ అప్పుడు నా గత 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది, ఈ పీక్ వింటర్ టైమ్ అప్పుడు ఏమవుతదంటే, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంచెం మిస్డ్ అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి ప్రెగ్నెన్సీలో. అలాగే 9th మంత్ అట్లా వాళ్ళల్లో బేబీస్ కొంచెం ఊపిరితిత్తుల ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశాలు ఉంటుంటాయి. అదే వృద్ధుల్లో తీసుకున్నామంటే వాళ్ళల్లో కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా వస్తుంటాయి. సో, కేవలము వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లే కాకుండా ఈ టైం అప్పుడు ఏంటంటే స్మాగ్ అంటాం. సో, పొగమంచు అనేది స్మాగ్. ఆ స్మాగ్ వల్ల ఏమవుతుందంటే అలర్జిక్ ఇవి కూడా ఉంటుంటాయి. అలర్జీస్ ఈ సీజన్‌లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, దీనివల్ల ముసలాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడతారు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌లో. ఓవరాల్ ముసలాళ్ళలో కూడా డెత్ రేట్ చూసామంటే ఈ మంత్స్‌లో డెత్ రేట్ ఎక్కువ ఉంటది. కొంచెం 70 పైన అయిన వాళ్ళకి. సో, ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క ఇది ఉన్నట్టు. వర్షాకాలంలో ప్రెగ్నెంట్ ఉమెన్‌కి బీపీతో వచ్చే ఎక్లాంప్సియా అంటాం. గుర్రపోతం అని అంటారు. సో, అలాంటివి ఎక్కువ వస్తాయి. ఈ చలికాలంలో ఏమో అబార్షన్స్, బేబీస్ ఏమన్నా పుట్టే ముందు కానీ, పుట్టిన తర్వాత ఐయూడీస్ కానీ, సో, ఈ ఛాన్సెస్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి చలి నుంచి ప్రొటెక్షన్ తీసుకోండి. ఇన్ఫెక్షన్ అది రాకోకుండా సపోజింగ్ మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అవి తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో, దాని నుంచి ప్రివెంట్ చేయడానికి